ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్ ఉగాది నుంచి సేవలు అందించనుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా టిమ్స్ ను తీర్చిదిద్దుతున్నారు. తొలుత గాంధీలో ఏర్పాటు చేయాలనుకున్న స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ను టిమ్స్ కు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని టిమ్స్ హాస్పిటల్స్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నారు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ లో టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం తుది దశలో ఉంది. సనత్ నగర్ టిమ్స్ నిర్మాణం కంప్లీట్ అయి ఉగాదికి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఎమర్జెన్సీ, ఓపీ, ఐపీ సేవలను కార్పొరేట్ స్థాయి లుక్ తో కల్పించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్డియాక్, కిడ్నీ, లివర్, లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు అత్యాధునిక ఆపరేషన్ల థియేటర్లను రెడీ చేస్తున్నారు. అలాగే 13 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లలో క్యాన్సర్, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో వంటి సేవలు కూడా అందించనున్నారు. వీటితో పాటు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ వంటి 15 స్పెషాలిటీ సేవలు అందుబాటులో తేనున్నారు. సనత్ నగర్ టిమ్స్ ను కార్పొరేట్ కు ధీటుగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దుతున్నారు. గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు కావాల్సిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ సనత్ నగర్ టిమ్స్ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. స్పేస్ ఎక్కువ ఉండడం, అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించే ఛాన్స్తో ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ నిర్ణయించారు. గాంధీలో ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కోసం 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. వీటిని అక్కడి జనరల్ సర్జరీలో, ఇతర అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. అయితే హార్ట్ లంగ్ మిషన్, ఎకో, సిఆర్, అనెస్థీషియా వర్క్ స్టేషన్లు, హై అండ్ వెంటిలేటర్ల లాంటి ఖరీదైన హై అండ్ ఎక్విప్మెంట్ ను మాత్రం సనత్ నగర్ టిమ్స్ కు షిఫ్ట్ చేయనున్నారు. గాంధీ హాస్పిటల్తో పోలిస్తే విశాలంగా ఉండడం, టిమ్స్ లో ఏర్పాటు చేయడంతో భవిష్యత్ అవసరాలకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్తో పాటు ప్రస్తుతం నిమ్స్లో ఉన్న స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ జీవనదాన ఆఫీసును కూడా సనత్ నగర్ టిమ్స్కే మార్చబోతున్నారు. డయాలసిస్ రోగుల కష్టాలను సైతం తీర్చేలా టిమ్స్లో ఏకంగా 40 బెడ్లతో మెగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు కనీసం 160 మంది పేషెంట్లకు డయాలసిస్ చేసే అవకాశం ఉంది. 1000 బెడ్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న టిమ్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు, సివిల్ వర్క్ పూర్తయ్యాయి. మిగిలిన పనులను ఈ నెల 28 నాటికి పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఉగాది నాటికి టిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. పేషెంట్ల ప్రిస్క్రిప్షన్లు, రిపోర్ట్లను అభా యాప్ లో అప్లోడ్ చేయడం కోసం ప్రత్యేక డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించనున్నారు.